నేడు కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి చేరనున్నారు. ప్రతాప్ సింగారంలోని సుధీర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లి సుధీర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి చేరనున్నారు. ప్రతాప్ సింగారంలోని సుధీర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లి సుధీర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి చేరనున్నారు. ప్రతాప్ సింగారంలోని సుధీర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లి సుధీర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి భారీ షాక్. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ లో మేడ్చల్ టికెట్ ఆశించిన సుధీర్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో సుధీర్ రెడ్డి ఇంటికి నేడు ఉదయం 10 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నట్లు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. రేవంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఇద్దరు బంధువులు. ఇప్పటికే మేడ్చల్ కాంగ్రెస్ టికెట్ తోటకూర వజ్రేష్ యాదవ్ కి కేటాయించారు. కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్న సుధీర్ రెడ్డి చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. వజ్రేష్ యాదవ్ కి కలిసొచ్చే అంశం.
నేడు కాంగ్రెస్ పార్టీలోకి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి చేరనున్నారు. ప్రతాప్ సింగారంలోని సుధీర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లి సుధీర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి సమక్షంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి భారీ షాక్ అని చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సుధీర్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరనున్నారు. రేవంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఇద్దరు బంధువులు. ఇప్పటికే మేడ్చల్ కాంగ్రెస్ టికెట్ తోటకూర వజ్రేష్ యాదవ్ కి కేటాయించారు. కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్న సుధీర్ రెడ్డి చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. వజ్రేష్ యాదవ్ కి కలిసొచ్చే అంశం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి జగన్ అందజేస్తారు. జగన్, చెప్పండి, బీఆర్ఎస్ కి మరో షాక్ అయితే తగిలింది. ఇప్పుడు ప్రతాప్ సింగారంలోని సుధీర్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిరీష, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆయన సరైన అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన స్థానం మంత్రి మల్లారెడ్డి కేటాయించడంతో ఆయన ఆసక్తిగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం ఎక్కేసి జెడ్పీటీసీగా, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతారు. గత కొంతకాలంగా మంత్రి మల్లారెడ్డి ఎప్పటికీ కూడా మలిపెద్ది సుధీర్ రెడ్డికి పొసగడం లేదు పార్టీలో. సో ఆ విధంగా అదే సుధీర్ రెడ్డి కుమారుడు శరత్ చంద్రారెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీలో ప్లాన్ చేయడం జరిగింది. సో అది అంతా కూడా మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆ అవిశ్వాస తీర్మానం ఆపేశారు. సో ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా మల్లారెడ్డిని ఓడగొట్టడమే టార్గెట్ గా ఆయన పనిచేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించిన టికెట్ అయితే తోటకూర వజ్రేష్ యాదవ్ కు కన్ఫర్మ్ అవడంతో సో రేవంత్ రెడ్డికి ఒక రకంగా సుధీర్ రెడ్డి కూడా బంధువు అవుతారు. దిగువంత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి ఈయన మేనల్లుడు అవుతారు సుధీర్ రెడ్డి. ఒక వరుసకు రేవంత్ రెడ్డికి తోడలు బంధుత్వం ఉన్నది. సో ఈ బంధుత్వంలో గతంలోనే ఈయన కాంగ్రెస్ లో చేరతారనేసి కూడా ఊహాగానాలు వినిపించాయి. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే గట్కేసర్ లో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్లడంతో సో ఇప్పుడైతే కన్ఫర్మ్ అవుతా ఉన్నది. ఇప్పుడు సుధీర్ రెడ్డికి మరి ఎక్కడైనా స్థానం, రెండో జాబితాలో ఎక్కడైనా వేరే స్థానం ఇస్తారా, లేకపోతే ఇదే మేడ్చల్ సీట్ మార్చే అవకాశం ఉందా, లేకపోతే ఆయన సేవల్ని ఏ రకంగా వాడుకుంటారు, పార్టీలో ఆయనకైనా సముచిత స్థానం కల్పించి ఆయన సేవల్ని ఏ విధంగా వాడుకుంటారు అనేది అయితే కొంత కన్ఫర్మ్ కావాల్సిన అవుతుంది. సో రేవంత్ రెడ్డి చర్చలు జరిపేందుకు అయితే ఇప్పుడు గట్కేసర్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరిగింది. శిరీష, రైట్, థ్యాంక్ యూ జగన్.